Know you've been a good friend, been there through the thick and thin, and I know it's never gonna end, 'cause you've been a good friend. Hi friends, welcome back to day 3 of our Ooty vacation vlog. Today morning start చేసేసాం సూపర్ ఫ్రెష్గా. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. తెలుసు కదా, వేడి వేడి ఆ ఫ్రెష్తో రెడీ అయిపోయాం. అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్, పిల్లలు అయితే ఆల్రెడీ ఫుల్ ఆన్ ఎనర్జీ. సో లెట్స్ బిగిన్ ద డే విత్ సమ్ ఫన్. బిఫోర్ సైట్ సీయింగ్ కొంచెం టైం కిడ్స్ కోసం గార్డెన్లో స్పెండ్ చేసాం. ఒక పక్కన ఫ్రెష్ ఫ్లవర్స్ అండ్ ఒక పక్కన ఓపెన్ లాన్. ఐ థింక్ ఇట్స్ ద పర్ఫెక్ట్ ప్లేస్ టు ప్లే. పిల్లలు పరిగెడుతున్నారు, ఎగురుతున్నారు, అసలు మామూలుగా ఆడుకోలేదు. సో వాళ్ళ కేకలతో, వాళ్ళ అల్లరితో అసలు మార్నింగ్ వైబ్స్ అయితే చాలా బాగా ఫీల్ అయ్యాం మేమైతే. అండ్ మోస్ట్ ఫన్నీ పార్ట్ ఏంటంటే, ఒక గేమ్ స్టార్ట్ చేశారు, ఫైనల్లీ అది ఒక మినీ రేస్ అయిపోయింది. సో ట్రిప్లో ఇలాంటి స్మాల్ మూమెంట్స్ లైఫ్ లాంగ్ మెమరీస్ని క్రియేట్ చేస్తాయి. మీరు ఫ్యామిలీ ట్రిప్స్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు? కిడ్స్ ఫన్కా లేకపోతే సైట్ సీయింగ్కా? ప్లీజ్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. Got ready for day 3. So next stop, Dadabetta viewpoint. Friends, this is the highest peak of Nilgiris, almost 8,600 feet height లో ఉండే స్పాట్. సో ఊటీలో ఇక్కడికి ఒక్కసారి వచ్చి వ్యూ చూడకపోతే ట్రిప్ కంప్లీట్ అయినట్టు అస్సలు అనిపించదు. సో మేము ఎప్పుడైతే రీచ్ అయ్యామో ఆ టైంలో కంప్లీట్గా మంచు ఉంది, ఫుల్గా ఆ చుట్టూ ఉండే కొండలనంతా కవర్ చేసి ఒక మ్యాజికల్ సీన్ అయితే క్రియేట్ చేసింది. సో వీ ఎంజాయ్డ్ ఏ లాట్. సో నేను వీడియోస్ అసలు ఫోకస్ చేయలేకపోయాను, అందుకే నేను ఫొటోస్ యాడ్ చేశాను. కంప్లీట్ నేచర్ని ఎంజాయ్ చేశాను. యూ డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ స్టాప్ ఇట్స్ ఊటీ టీ ఫ్యాక్టరీ. సో గైస్, ఊటీ అంటే ఫేమస్ ఓన్లీ ఫర్ వ్యూస్ కాదు, బట్ ఆల్సో ఫర్ ఫ్రెష్ హోమ్ మేడ్ టీ. ఫ్యాక్టరీలో ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆ స్ట్రాంగ్ టీ అరోమా నోస్కి హిట్ అయింది. బా, ఇట్స్ సూపర్ రిఫ్రెషింగ్. సో ఇన్సైడ్ ద షోడ్ us how tea is made step by step. సో ఫస్ట్ లీవ్స్ డ్రై అయ్యే దగ్గర నుంచి అవి రోల్ అవ్వడం, వాటిని ఎలా కట్ చేస్తారు, ఎలా రోస్ట్ చేస్తారు, ఇదంతా చూస్తుంటే నిజంగా ఒక మూవీ క్లైమాక్స్ లాగా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది నాకైతే. సో అక్కడ లోపల ఫుల్ మిషన్ సౌండ్ ఉంది, అండ్ దాంతోపాటు వర్కర్స్ అసలు ఎంత స్పీడ్గా వర్క్ చేస్తున్నారంటే ఇట్స్ సో ఇంట్రెస్టింగ్. మీకు తెలుసా, ఊటీలో టీ ప్లాంటేషన్ని బ్రిటిష్ టైం నుంచి డెవలప్ చేశారు.
Today, tea is one of the biggest exports from Nilgiris region. ఫ్యాక్టరీలో వెరైటీస్ చాలా ఉన్నాయి. గ్రీన్ టీ, మసాలా టీ, లెమన్ టీ, చాక్లెట్ టీ, ఇలా లిస్ట్ చూస్తుంటే మేమైతే కన్ఫ్యూజ్ అయిపోయాము. సో అక్కడ వాళ్ళ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ టీ ఇమ్యూనిటీకి మంచిది, ఇది డైజెషన్కి బెస్ట్, ఇది స్ట్రెస్ రిలీఫ్ కోసం అని. సో నిజం చెప్పాలి అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్తోనే సగం రిలాక్స్ అయిపోయాము. అండ్ ఫైనల్లీ ద బెస్ట్ పార్ట్, టీ టేస్టింగ్ సెషన్. సో కప్లో ఫ్రెష్ హాట్ టీ సర్వ్ చేశారు. నిజంగా ఇట్స్ టేస్ట్ ఈజ్ లైక్ ఏ హెవెన్ అని చెప్తాను. చాలా స్ట్రాంగ్, న్యాచురల్ అండ్ క్లైమేట్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఆ కోల్డ్ వెదర్లో ఈ హాట్ టీ అసలు సూపర్ కాంబినేషన్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ నౌ ఇట్స్ షాపింగ్ టైమ్. టీ ఫ్యాక్టరీకి కనెక్టివిటీ బయటకు వచ్చిన వెంటనే దానికి సంబంధించిన షాపింగ్ ఉంది. అండ్ ఈ షాపింగ్లో చాలా ఆయిల్స్ అండ్ హెయిర్ ఆయిల్స్, చాలా రకాల ఆయుర్వేదిక్ మూలికలు సంబంధించి న్యాచురల్ రెమెడీస్తో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో నేనైతే లిప్ బామ్ ప్రిఫర్ చేశాను. అది కూడా రోజ్ ఫ్లేవర్. అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది. సచ్ ఏ సూతింగ్ లిప్ బామ్ అని చెప్తాను. జనరల్గా లిప్ బామ్ పెట్టుకుని మనం ఏదైనా తింటే అది లోపలికి వెళ్ళిపోయి టేస్ట్ మారిపోతుంది కదా. బట్ ఈ రోజ్ లిప్ బామ్ అయితే మనం లోపలికి వెళ్ళినా సరే అది చాలా ఫ్రెష్ ఫీల్ లాగా అనిపిస్తుంది. సో మీరైతే ట్రై చేయొచ్చు. నాకైతే చాలా బాగుంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. సో పక్కనే టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కనే కనెక్టివిటీని వాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మీకు తెలుసా, ఊటీ చాక్లెట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫేమస్. సో మీరు అస్సలు మిస్ అవ్వద్దు, కంపల్సరీ విజిట్ చేయండి. సో అక్కడ రేక్ నిండా ఫుల్గా చాక్లెట్స్ చూస్తే పిల్లల్ని అసలు ఆపడం చాలా కష్టమైంది. బట్ ఫైనల్లీ టేస్ట్ కూడా చాలా బాగుంది. టేస్ట్ ఇచ్చారు పిల్లలకైతే. ఫ్రూట్ అండ్ నట్ ఈజ్ సూపర్ ఫేవరెట్ ఆల్ టైమ్. నేనైతే డార్క్ చాక్లెట్ ఫ్యాన్. సో టేస్ట్ చేస్తుంటే ఆ స్వీట్నెస్లో నిజంగా ఊటీ మెమరీస్ అన్ని బ్లెండ్ అయిపోయాయి. సో మీకేం ఫ్లేవర్? సో లాస్ట్ స్టాప్ ఫర్ టుడే ఈజ్ ఊటీ బొటానికల్ గార్డెన్. సో ఫ్రెండ్స్, ఈ గార్డెన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ఊటీ. ఆల్మోస్ట్ 55 acres స్ప్రెడ్ అయ్యి ఫుల్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ గ్రీనరీతో, పెద్ద పెద్ద చెట్లతో, చాలా స్పేషియస్గా పెద్ద లాన్తో. సో అందరూ కూడా చాలా పీస్ఫుల్గా కూర్చొని వాళ్ళ మైండ్ని రీసెట్ చేసుకునే విధంగా ఈ స్పాట్ అయితే ఉంది. Guys, that's for day 3 of Ooty vacation. మీకు వీడియో నచ్చింది, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, ఎంజాయ్ చేశారు అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe for day 4 and climax of Ooty vacation. See you.